శంభో శివా శాంతి బోధ ధర్మ బోధ ధరణికి బోధించినోడే శంభో శివా శంకర ఈశ్వర శంభో శివా భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివా ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शशीवृन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो सकल देवी देवताभ्यो भूदेवताभ्यो ग्रामदेवताभ्यो आचार्यदेवताभ्यो मातापितृभ्यो नमो नमः श्री गोकुलमसमदेवी देवताय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नगजः हेमसिंहासनार्थम् अक्षतां समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः रघ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि सहस्नापयामि शुद्धोदकस्नानं समर्पयामि आभरणार्थं कुंकुमं समर्पयामि अलंकरणार्थं कुंकुमान् धारयामि कुंकुमे पूजयामि ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायके नमः ओम शस्येगाय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम गणपतये नमः ओम नीललोकाय नमः ओम शंकराय नमः ओम श्रीगिरिवासाय श्रीमल्लेश्वराय मंगलम् मंगलम् कौसलेन्द्राय कमनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् भस्मोदोलिपविहाय व्यान यज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मंगलम् सूर्यचन्द्राग्रनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय ब्रह्मदेवाय गणाधिकाय विद्महे महातपाय धीमहि तन्नो गौरी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे శ్రీ కుంతల ముసలమ్మ తల్లి 42వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా మన సీతారాంపేట కొబ్బరి తోటలో అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కుంతల ముసలమ్మ ఉత్సవ కమిటీ సారథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ గత 3 రోజులుగా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ సంకీర్తన వినాయక కళ్యాణ గానామృతం నిన్న శ్రీనివాస కళ్యాణ గానామృతం కార్యక్రమాలు నిర్వహించడం అలాగే పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానించి వారికి అమ్మవారి ఆశీస్సులు అందించి వారి సందేశాలను ప్రజలకు ఇవ్వడం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి 4వ రోజు ఈరోజు అమ్మవారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ ఆ సీతారాంపేట కొబ్బరి తోటలోని మహిళలందరిచే మరి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం మరి వందల సంఖ్యలో మహిళలు రావడం ఇది ఎంతో సంతోషంగా భావిస్తూ మరి రేపు 4వ తేదీ రేపు 5వ తేదీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పట్టణ పరవీధులుగా ఉంటుందని తెలియజేస్తూ 10వ తేదీ శుక్రవారం అమ్మవారి సన్నిధిలో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఆ రోజు అమ్మవారి సన్నిధిలో వేలాది మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని అమ్మవారికి శాంతి నివేదనగా సమర్పించడం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమాన్ని సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా మరి భక్తి పారవేశంతో జరిగిందని తెలియజేస్తూ జై శ్రీ పొందుల ముసలమ్మ తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీ పొందుల ముసలమ్మ తల్లి మహోత్సవాలు గత 42 సంవత్సరాలుగా మా చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు మేము ఎంతో దిగ్విజయంగా చేయడం జరుగుతున్నది. ఈరోజు కూడా ఎక్కడ కూడా మాకు బ్రేకప్ ఇవ్వకుండా మా బాబాయ్ రాజా తిరునాథులు గారు మమ్మల్ని ముందుండి నడిపించి మేము చిన్నగా ఏర్పాటు చేసిన ఒక గుడికి ఆయన సహాయ సహకారాలతో పట్టణ పుర ప్రజల సహాయ సహకారాలతో
ఆయన మా వెన్నంటూ మమ్మల్ని నడిపించి ఒక కార్యక్రమాలు ఇంత దిగ్విజయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఈ యొక్క పందిట్లో అనేకమైన సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాలకి ఇక్కడున్న కొబ్బరి తోట సీతారాంపేట మహిళా సోదరిమణులు మా తోబుట్టువులు అందరి చేత కూడా ఆయన దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు అంత శక్తినిచ్చారు కాబట్టి ఒక కార్యక్రమాలు మేము చేయడం జరుగుతున్నది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొబ్బరి తోట సీతారాంపేట ప్రజలే కాదు ఎవరు వచ్చినా సరే ఈ యొక్క అమ్మవారిని నమస్కరించుకుని ముందుకెళ్ళారంటే వారికి ఎటువంటి కోరికలైనా సరే దిగ్విజయంగా చేరుతాయని మాకు దృఢమైన మాకు ఒక నమ్మకం. అలాంటి అమ్మవారు 42 సంవత్సరాలుగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారంటే ఇది మా గొప్పతనం కాదు, ఇక్కడున్న భక్తుల గొప్పతనం కాదు. ఏ కార్యక్రమం చేయాలంటే ఒక అమ్మవారు ఆశీస్సులు ఉంటేనే మనం చేయగలం. ఆ భగవంతుడి ఆశీస్సులు లేదే మనం ఏది కూడా ముందుకెళ్ళాం. అలాంటిది ఈ సంవత్సరం ఇంకా అనేక మంది సోదరిమణులు అందరూ కూడా ఏకమై ఆ అమ్మవారు ఒక సేవల భాగమై వారు కూడా ఈ యొక్క కార్యక్రమాలు 5 రోజుల పాటు ఎంతో దిగ్విజయంగా చేస్తున్నందుకు ఈ యొక్క కొబ్బరి తోట సీతారాంపేట మహిళా సోదరులందరూ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున మా బాబాయ్ రాజత్రినాథ్ తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు ఉదయం 10 గంటలకి శ్రీ ముక్కు వేణుగోపాలకృష్ణ గారికి ఇంటి కాంచి గరగలో అమ్మవారి సన్నిధికి తీసుకురావడం జరుగుతున్నది. అలాగే 3 గంటల కాంచి పట్టణ పురపురి విధుల్లో బాణసంచాలతో శక్తి వేషాలతో అనేక రకమైన విశేష అలంకరణలతో అమ్మవారిని ఊరేగింపుగా పట్టణ పుర వీధుల్లో చేయడం జరుగుతున్నది. అలాగే 200 మంది కోలాట కార్యక్రమం కూడా దీనికి భాగస్వాములు అవుతున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన సుమారు 5,000 నుంచి 8,000 మందికి అఖండ అన్నసమారాధన కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మమ్మల్ని ముందుండి నడిపించే పట్టణ ప్రజలకు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇవాళ శాస్త్ర దీపలింగ అలంకరణ శ్రీ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ భగవంతుడికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేసి మనందరూ కూడా సుఖ సంతోషాలతో ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై పొంతులమ్మ తల్లి, జై పొంతులమ్మ. నమస్కారం. 1వ తేదీన ప్రారంభమైన పొంతులమ్మ అమ్మవారి ఉత్సవాలు నేటికి 4వ రోజు. మహిళలంతా విచ్చేసి అమ్మవారిని పూజించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కమిటీ వారికి తోడ్పడుతున్న మహిళా సోదరిమణులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఉత్సవ కమిటీ తరపుని రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో పొంతులమ్మ వారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం 3 గంటలకు ప్రారంభమవుతుంది. అమ్మవారి సన్నిధి నుండి ఈ యొక్క ఊరేగింపు ప్రారంభమవుతుంది. 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న అమ్మవారి శుక్రవారం ఇష్టమైన రోజు మన పొంతులమ్మ వారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన. ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించండి. అమ్మదాయి మీకు అందరికీ ఉంటుందని కోరుకుంటూ జై పొంతులమ్మ తల్లి. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోగం ప్రియం గృహాన మంగళం దేవేనాది భవే భవస్సమాన భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ ఓం ఘోరేభ్యో విఘోరేభ్యో ఆరుద్రప్రచోదయాదో ఈశాన సర్వవిద్యానామీశ్వరం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపో మే అస్సు శివం. ఓం నమో భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ గౌద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ ఘోరరుద్రాయ మార్తాండ రుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ గండరుద్రాయ శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ ధీమరుద్రాయ అతలరుద్రాయ వితలరుద్రాయ సుతలరుద్రాయ మహారుద్రాయ సామరుద్రాయ ఘోర సంహార సకలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారాయ శంభో శంకర ఏన సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతి పాణిమ
మంత్రం పవిత్రం ఉదకం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓద్వరేవం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అందరూ కూడా 3 దీపాల మధ్య వెలిగించండి. అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి 3 దీపాల మధ్య వెలిగించండి. భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ కీర్తి తనకు వద్దన్నాడే శంభో శివ ఉన్నది వంచి ఊర్లెళ్ళినాడే శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ శాంతి బోధ ధర్మ బోధ ధరణికి బోధించి నోడే శంభో శివ హే భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ లోకం కోసం నిలిచినోడా శంభో శివ లోకం కోసం నడిసినోడా శంభో శివ విషం మింగి వీరుడవైనవు శంభో శివ అమృతం పంచిన లోకనాయక శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ 10 మందికై బ్రతికిన వాడు ప్రమిదలాగా వెలుగుతోండు శంభో శివ భోల భోల శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ తిండి మాని తిరిగేవాడా శంభో శివ ఇల్లు లేక ఉండేవాడ శంభో శివ కటిక నేల మీద పడ్డేవాడ శంభో శివ ఊరు లేక ఉండేవాడ శంభో శివ ఏది లేకుండా బతికేవాడా శంభో శివ ఏది లేకుండా బతికేవాడా శంభో శివ ఆది లేదు అంతం లేదు ఏమి దారి నీ దారయ్యా శంభో శివ హే భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ సొంతమనేది లేని వాడ శంభో శివ స్వార్థం లేని సోపతిగాడ శంభో శివ బహుదూరపు బాట సారి శంభో శివ అడవుల బట్టి తిరిగేవాడు శంభో శివ దిక్కులేని దిన సంచార శంభో శివ దిక్కులేని దిన సంచార శంభో శివ గడ్డల బిడ్డల దుమ్ముల దూలుల సమాధులల్లా తిరిగేవాడా శంభో శివ హే భోలా శంకర ఈశ్వర శంభో శివ అరే భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ ఆ పార్వతిని మెచ్చినవాడా శంభో శివ నెత్తిన గంగను మొక్కినోడ శంభో శివ భార్యలు తన ప్రాణమన్నాడు శంభో శివ స్త్రీలకు విలువ ఇచ్చిన వాడు శంభో శివ ఎవరికి కీడు చేయని వాడా శంభో శివ ఎవరికి కీడు చేయని వాడా శంభో శివ మూలపుటమ్మల నిలిపిన వాడా జగతి నెల్ల కొలిసిన వాడా శంభో శివ